ఉన్నటువంటి మీడియా వాళ్ళ మీద దాడి చేస్తారు, షాపుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలో మాకున్నటువంటి సమాచారం కొద్దిమంది స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారని గతంలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి, అమ్మాయిల్ని బెదిరిస్తున్నారని వచ్చాయి. మీకు వీడియోస్ కూడా వచ్చాయి కదండి, మీకు ప్రెస్కి వచ్చాయి మీకు వీడియోస్ అని. కౌన్సిలర్ని ఇక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఎవరి వల్ల ఉందండి? హేమాద్రి నాయుడు అనేసి మెయిన్ అండి. ఆయన ఇక్కడ వినయ్ మహేష్ గారు ఆధ్వర్యాన్ని వచ్చిన తర్వాతే మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు. ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకుని ఉన్నాడు ఆయన హ్యాపీగా. అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది. అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర, రోడ్డుల్లోనే ఇక్కడ తిరుగుతారు, అంత దాంకోరు, బయటే ఉంటారు అందరూ. మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు, కాన్సర్కి వచ్చారా ఎక్కడికి వచ్చారని ఉంటుంటుంది మీకు. అదండి, నేను మిగతాది ఇంకెక్కువ మాట్లాడకూడదు. నేను స్టేషన్కి వెళ్ళి సిఐ గారు డిఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు. నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను, వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు. సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి. అండ్ సురేష్ గారు ఈయన కూడా ఇక్కడ హాస్టలర్ అండి, హాస్టల్ ఓనరు. ఈయన పోరాడారు, ఈయన లెటర్ పెట్టారు, అది కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది. దయచేసి ఒకసారి ఆయనకి వినండి ఏం జరిగిందో ఒకసారి.